నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీలో ఇసుక లొల్లి ఇప్పుడు సంచలనంగా మారింది. షాడో మంత్రిగా ఉన్న బడా నేత తన బంధువుతో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న సమయంలో ఇసుక టిప్పర్లను నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అడ్డుకోవటం హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వానికి మంత్రి నారాయణకి అక్రమార్కులు చెడ్డ పేరు తీసుకొస్తున్నారంటూ కోటంరెడ్డి అర్ధరాత్రి వేళ ఇసుక టిప్పర్లను అడ్డుకున్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. కోట్ల రూపాయల ఇసుకను జిల్లా సరిహద్దులు దాటించేస్తున్నారు. ఈ అక్రమ రవాణాను టీడీపీ నేతలే అర్ధరాత్రి సమయంలో అడ్డుకున్నారు. దీన్ దయాల్ నగర్ సమీపంలో ఇసుక లోడ్ చేసుకుని వెళ్తున్న టిప్పర్లను స్థానికులతో కలిసి టీడీపీ నేత నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అడ్డుకున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా కొందరు వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలోని ఓ బడా నేత బంధువు చేస్తున్న ఇసుక దందాను టీడీపీ నేతలే అడ్డుకోవటం ఇప్పుడు సిటీ నియోజకవర్గంలో సంచలనంగా మారింది. వాహనాలు సీజ్ చేసేందుకు పోలీసులు కూడా ముందుకు రాలేదు. సుమారు 3 గంటల పాటు కోటంరెడ్డి ఇసుకలో కూర్చొని నిరసన తెలిపారు. ఎవరిది జానీ అని బుచ్చి దగ్గర సార్ వాళ్ళ ఊరు. జానీ బుచ్చి దగ్గర. ఇక్కడ ఎన్ని రోజులు ఉంది? రాత్రి కాదు, ఇంత ముందు నేను తీసుకెళ్లిపోయారు సార్. ఆ పక్కన శ్మశానం పక్కన పెట్టినారు కదా, తీసుకెళ్లిపోయారు. రాత్రి దిగింది సార్. రాత్రి దిగింది. రాత్రి 14 ట్రిప్పులు తోలారు. రాత్రి వరకు. అవును సార్. ఎన్ని ట్రిప్పులు? 14 నుంచి 13 రాత్రి. అవును సార్. మీరు రాత్రి వచ్చారు. అవును సార్. అంతమంది ఉండేది దీన్ దయాల్ నగర్కి ఎదురుగానే ఉన్నాము. అంటే రూట్ అట్టు వస్తుంది. అది నీకు రాఘవేంద్ర మిక్స్ పక్క నుంచి ఇటు లోపలికి వస్తుంది సార్. మట్టి ఎత్తేది అర్బనే సార్, ఇసుక ఎత్తేది అర్బన్. కరెక్ట్గా దీన్ దయాల్ నగర్ పైన పోతే కొంచెం ఆ పైన తిరగద్ది. అసలు పెట్రోల్ బంక్ ఎదురు రోడ్డు. మేడం గారికి ఇప్పుడే పెడతాం సార్. అమ్మా నీకు ఇప్పుడే పెడతామమ్మా. మేడం ఇప్పుడే పెడతాం మేడం. నేను వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను సార్. ఎన్ని రోజులు జరుగుతుంది ఇది? కరెక్ట్గా 1 నెల ముందు నుంచి ఆపేస్తున్నారు. అంతకుముందు 1 నెల జరుగుతుంది. మళ్ళీ రాత్రి నుంచి స్టార్ట్ చేస్తారు. ఎవరు దీనికి? కన్నా అని సూపర్వైజర్ సార్. దాని పైన ఉండే వాళ్ళు తెలియదు సార్. మీ ఓనర్ ఎవరు? దాని మిషన్ ఓనర్ పేరు జానీ సార్. జానీ. ఎవరు? బుచ్చి దగ్గర పెనబల్లి. అవును. దీని వెనక ఎవరున్నారు నీకు తెలియకుండా ఎట్లా ఉంటుంది సార్? మేము ఏ రోజు డబ్బులు ఆ రోజుకి కూలికి వచ్చేవాళ్ళం సార్. ప్రతిరోజు చేస్తుంటారా? రాత్రి నుంచి వచ్చాను సార్. మామూలుగా నేను ఉండేది ఇక్కడేను సార్. రాత్రి ఫోన్ చేశారు బండి వస్తుందని వచ్చాను. ఇవాళ ఫోన్ చేశారు వచ్చాను సార్. రాత్రి ఎన్ని ట్రిప్పులు వేశారు? 14 నుంచి 13, 14 ఎన్ని రోజులు జరుగుతుంది ఇది? ఈ మధ్య 1 నెల నుంచి ఆపేస్తున్నారు. అంతకుముందు ఒక 25 రోజులు తిరిగింది సార్. అవును. దీని వెనక ఎవరున్నారు నీకు తెలియకుండా ఎట్లా ఉంటుంది? తెలిసి ఉంటుంది కదా ఎవరున్నారు ఏం చెప్పగలవా? వాళ్ళు పైన వాళ్ళు అయితే మనకు తెలియదు సార్. ఇతను సూపర్వైజర్ మాత్రం ఫోన్ చేస్తాడు. అతని ద్వారా వస్తాను. ట్రిప్కి ఎంత ఇస్తారు? నాకు తెలియదు సార్. ఆ రేటు వాళ్ళు 4,000, 3,000, 5,000 అట్లా వస్తుంది. నాకైతే రోజు 1200 ఇస్తారు. మీకు రోజు 1200. ఎన్ని టిప్పర్ రాత్రి ఎన్ని టిప్పర్లు లోడ్ చేశారు? 13 నుంచి 14 సార్. ఎక్కడికి వెళ్తాయి ఆ టిప్పర్లు? అవి వాళ్ళ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు సార్. మీకు తెలిసి ఉంటుంది కదా చెప్పండి. తెలుసు అంటే ఇప్పుడు కొంతమంది ఒంగోలుకి వెళ్తారు, కొంతమంది టౌన్ లేక అట్లా తోలుకుంటారు. ఒంగోలుకి వెళ్తున్నాయా? ఒంగోలు కొంతమంది వెళ్తారు, కొంతమంది ఇక్కడ లోపల ఉంటారు. ఎన్ని టిప్పర్లు ఇవి? కొన్ని 6, కొన్ని 7 వస్తాయి. అంతేనా? 16 యూనిట్లు టిప్పర్ల వరకు.